అధికమైన ఆశీర్వాదములు ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థతను కలిగి, న్యాయముగా జీవించిన భక్తుడైన యోబు, అతడు చెడుతనాన్నంతటినీ కూడాని అసహ్యించుకొని వాటిని విసర్జించిన అంత భక్తుడు తాను పరీక్షించబడి, పరిశోధించబడి, అనేకమైన శ్రమలను అనుభవించి చివరి వరకు నమ్మకముగా ఉన్నాడు కనుక ప్రభువైన తండ్రి మరలా రెట్టింపు ఆశీర్వాదాలు యోబుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మనకు ఆశీర్వదించబడ్డాం అని అనుకొనుట ఎంతవరకు కరెక్ట్ అండి? మనం ఏ మంచి పనులు చేసామని ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు? దేవుని యొక్క సన్నిధి నుండి అనేకులను త్రోవ తప్పించుటకు లేనిపోని ఆశీర్వాదాలు కల్పించి వాటన్నిటినీ మీకేదో వచ్చేసినట్లుగా మిమ్మలను భ్రమలో పెట్టి ఇంత మోసం చేస్తున్న ఈ దినాల్లో ఈ పాస్టర్ల మాటలు మీరు నమ్ముతున్నారు కానీ సోదరులారా, సత్యవాక్యమును చూచి నమ్మండి. భక్తుడు తన యథార్థమైన ప్రవర్తన, న్యాయవంతుడుగా జీవించి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించి అతను పరీక్షింపబడి అనేక శోధనలు భరించిన తరువాత దేవుడు అతనిని మరలా గొప్ప చేశాడు. మరలా రెట్టింపు ఆశీర్వాదాలతోటి, అధికమైన ఆశీర్వాదాలతోటి యోబును జ్ఞాపకం చేసుకున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఈ దినాల్లో ఏదో ఆశీర్వాదాలు వచ్చేసినాయి అని మీలో మీరు అనుకుంటున్నారు, కానీ నిజముగా దేవుని ఆశీర్వాదం పొందటానికి నాకు ఎటువంటి అర్హతలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచిస్తారా? దయచేసి ఆలోచన చేయండి. దేవుని సముఖంలో మనం ఆశీర్వాదం పొందాలంటే చాలా యోగ్యత కావాలండి. ఆ యోగ్యత కూడా ప్రస్తుత కాలము క్రొత్త నిబంధనలో పరలోక సంబంధమైన ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదములే దేవుడు తన వారికి అనుగ్రహిస్తున్నాడు. కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాల వలన వాటినే నమ్మి వాటితోటే మోసపోయి మీ ఆత్మీయ జీవితంలో దేవుని కృపను పోగొట్టుకోవద్దు అని నేను బ్రతిమాలి మీకు తెలియజేస్తున్నాను.